ఇదే సమాధానమే వచ్చింది. ఇక హారాలను సమానం చేసిన విధానం పాటించినా కూడా ఇదే సమాధానం వచ్చింది. ఈ రకంగా సంస్థ యొక్క మిగిలిన వాటాను కనుక్కున్నాం. ఇవన్నీ కూడా మీకు కష్టం అనుకున్నప్పుడు ఒకే ఒక విధానాన్ని, అంటే గుడ్డి గుర్తుగా మీరు ఏం చేయవచ్చు అంటే, మొత్తం సంస్థ వాటా 1 అనుకున్నప్పుడు అందులో 1/4ను తీయాలి అంటే ఇక రాబోయే వాటాలు 1/4గా, అంటే 4 సంస్థ వాటాలను, మొత్తం సంస్థ వాటాను 4 భాగాలుగా చేస్తున్నారని భావించి 4ంటిలో 1 పోతే ఎన్ని మిగులుతాయి? 3/4. కనుక ఆ రకంగా నమోదు చేస్తాం. ఈ రకంగా సంస్థ యొక్క మిగిలిన వాటాను కనుగొనాలి. సంస్థ మిగిలిన వాటా 3/4. ఇందులో నుండి ఇప్పుడు ఏ వాటాను కనుగొనాలి అంటే, మొత్తం సంస్థ వాటా నుండి సి కోసం వాటాను పక్కకు ఉంచిన తర్వాత, అంటే సికి ఇవ్వాలనుకుంటున్న 1/4ను పక్కకు పెట్టిన తర్వాత సంస్థలో మిగిలిన వాటా 3/4. ఇందులో ఏ వాటా కనుగొనేందుకు గాను మిగిలిన వాటా ఇంటూ ఏ పాత వాటా అని నమోదు చేయాలి. ఇందుకు గాను ఈ సూత్రాన్ని రాశాం, మిగిలిన వాటా ఇంటూ ఏ పాత వాటా. ఇప్పుడు మిగిలిన వాటా 3/4 ఇంటూ ఏ యొక్క పాత వాటా, అంటే ఏ బీలకు అభ్యాసంలో ఇచ్చిన వాటా 5:3, అంటే 5/8 3/8. కనుక ఇక్కడ 5/8 అని నమోదు చేశాం. ఇది ఏ పాత వాటా, ఇది సంస్థలో మిగిలిన వాటా. దీన్ని హెచ్చించాలి. హెచ్చించేటప్పుడు లవాలు హారాలు సమానంగా ఉండాల్సిన అవసరం, ఆ నిబంధనలేమీ అవసరం లేదు. కాబట్టి 4×8 32, 5×15. ఇప్పుడు ఏ కోసం వచ్చిన కొత్త వాటా 15/32. అదేవిధంగా బి కోసం మిగిలిన వాటాలో బి వాటా కనుగొనేందుకు మిగిలిన వాటా ఇంటూ బి పాత వాటా అనే సూత్రాన్ని రాయాలి. మిగిలిన వాటా 3/4 ఇంటూ బి పాత వాటా 3/8. హెచ్చిస్తే 3×9, 4×8 32. ఇప్పుడు బి యొక్క కొత్త వాటా 9/32. ఇక్కడ ఏ వాటా 15/32, బి వాటా 9/32. ఇప్పుడు ఆ వాటాలను వరుసగా తెచ్చి రాస్తే ఏబీసీల వాటాలు 15/32, 9/32, 1/4. ఇప్పుడు ఈ విలువల్లో ఏ మార్పు చేయకున్నా మన సమాధానం ఇక్కడితో అయిపోతుంది. కానీ చూడడానికి వారిద్దరి వాటాలు 32 భాగాలలో విడగొట్టబడి ఉండి ఇతని వాటా 4 భాగాలలో విడగొట్టబడి ఉంది కనుక దాన్ని చూసేందుకు కూడా సరిగ్గా అందరికీ ఒక్కటే వాటాను కనిపించే విధంగా నమోదు చేయాలనుకుంటే మాత్రం ఆ వాటాను తిరిగి ఈ వాటాల హారాలకు సమానం చేస్తూ మార్చవచ్చు. అందుకుగాను సి వాటాను ఏబీల వాటాలలోకి మార్చేందుకు గాను, వారి హారాలకు సమానంగా మార్చేందుకు గాను ఇక్కడ సి వాటాలో 4 ఉంది. 4 32గా మారాలంటే ఎంత సంఖ్యతో గుణించాలో చూడాలి. 4ను 8 సార్లు వేస్తే, అంటే 4×8 32. కనుక 4ను 8 సార్లు వేస్తే 32గా మారుతుంది. కనుక ఇక్కడ 4ను 8తో హెచ్చించాలి. అలా హెచ్చించాలి అంటే దీన్ని ఒక్కదాన్ని హెచ్చిస్తే సరిపోదు, ఖచ్చితంగా పైన ఉన్నదాన్ని కూడా హెచ్చించాలి. అందుకుగాను ఈ రకంగా రాయాలి. 1 × 8 డివైడెడ్ బై 4 × 8. అక్కడ 1, 4 ఉన్నాయి కదా, ఈ రెండింటికి 8తో గుణించడం చేశాం. అలా చేసినప్పుడు 8 1 8, 4 8 32. ఇప్పుడు కొత్తగా సి వాటా కూడా 8/32గా ఈ ఏబీల పాత వాటాల, ఏబీల కొత్త వాటాల స్థాయికి మారింది. గమనించండి, ముగ్గురి లవాలు వేరుగా ఉన్నాయి, హారాలు మాత్రం సమానంగా 32 32 32గా మారాయి. ఇక్కడ మీరు గమనిస్తే ఏబీల వాటాలు వరుసగా 15/32 9/32 8/32. ఇక్కడ మీకు ఒక చిన్న కిటుకును చెప్తాను చూడండి. ఏబీసీల వాటాలను రాస్తున్నప్పుడు 15/32 9/32ను నమోదు చేసిన తర్వాత సి వాటా 1/4గా నమోదు చేసి ఉన్నాం. ఇక్కడ ఇద్దరి వాటాలు 32 భాగాలలో ఇవ్వబడ్డాయి అంటే 15 భాగాలు ఏకు ఇచ్చేసాం, అదేవిధంగా 9 భాగాలు బికి ఇచ్చేసాం. అంటే మొత్తం సంస్థ భాగాలు ఇప్పుడు 32గా మారాయని అర్థం. 32లో ఏ కోసం ఇస్తున్న భాగాలు 15, బి కోసం ఇస్తున్న భాగాలు 9, ఇద్దరివి కలిపితే 24. అంటే 24 భాగాలు ఇప్పటికే ఇద్దరి కోసం అయిపోయాయి. ఇక మిగిలిన భాగం అంతా ఎవరిది? సిది. అంటే 32లో నుండి ఏకు బీకు ఇస్తున్న వాటాను తీసేయండి. అంటే 32లో 15 పోగా
9 పోగా ఇంకెంత మిగిలిందో అదే సి వాటా అన్నమాట. అదే 8/32. అంటే 15 + 9 కలిపితే 24. 24 తర్వాత 32 రావడానికి ఇంకెంత సంఖ్య మిగిలి ఉంది? 8. కాబట్టి ఇక్కడ సి వాటా 8/32 అని కూడా మీరు చిన్నగా కొండ గుర్తుగా కూడా రాసివేయచ్చు. ఇది కొత్త నిష్పత్తులను కనుక్కునే విధానం. ఇప్పుడు ముగ్గురి కొత్త వాటాలు ఎంత? 15/32, 9/32, 8/32. ఇప్పుడు త్యాగ నిష్పత్తిని కూడా అడిగాడు అభ్యాసంలో. ఏబీల త్యాగ నిష్పత్తిని కనుగొనాలి అంటే వారి పాత వాటా నుండి వారి కొత్త వాటాను తీసివేయాలి. ఏ త్యాగం = ఏ పాత వాటా మైనస్ ఏ కొత్త వాటా అనే సూత్రాన్ని రాసి ఏ యొక్క పాత వాటా 5/8, ఏ యొక్క కొత్త వాటా 15/32. మరి ఇక్కడ కూడా తీసివేయాలంటే బాగా గుర్తుంచుకోండి, తీసివేయాలన్నా కూడాలన్నా కింద ఉన్న హారాలు సమానంగా ఉండాలి. ఇక్కడ సమానంగా లేవు. సమానంగా లేనప్పుడు హారాలను సమానమన్నా చేయాలి, అడ్డగుణకారమన్నా చేయాలి. ఇంతకుముందు నేను చెప్పిన విధంగా ఇక్కడ పేర్కొన్న విధంగా అడ్డగుణకారం ఏ రకంగా చేశామో ఆ రకంగా అడ్డగుణకారం అన్నా చేయాలి, హారాలు సమానమన్నా చేయాలి. ఇక్కడ హారాలు సమానం చేసి రాశాను చూడండి. 8ని 32గా మార్చాలి. 8ని 32గా మార్చాలంటే ఏ సంఖ్యతో గుణిస్తే 32గా మారుతుంది? 4తో. కనుక 8ని 4తో గుణించడం ద్వారా ఇక్కడ ఉన్న 8ని 32గా మారుస్తున్నాం. మరి ఇది ఒక్కదాన్ని మారిస్తే సరిపోదు, దీన్ని కూడా మార్చాలి. అందుకోసమని 5 × 4 అని 5 పక్కన కూడా 4 సంఖ్యను వేశాం. డివైడెడ్ బై 8 × 4 మైనస్ 15/32. ఇప్పుడు దీన్ని 5 × 4 = 20, 4 × 8 = 32. చూసారా, ఇప్పుడు 2 32లుగా మారిపోయాయి. మైనస్ యథావిధిగా 15/32. ఇప్పుడు దాన్ని తీసివేయాలంటే 2 32లు రాయాల్సిన అవసరం లేదు, ఒక్కటి రాసి భాగస్థానంలో డివైడెడ్ బై స్థానంలో రాసి పైన 20లో నుండి 15ని ఇప్పుడు సులభంగా తీసివేయచ్చు. 20 - 15 రాస్తే మిగిలిన వాటా 5/32. సో సి కోసం ఏ చేసిన త్యాగం 5/32. అదేవిధంగా బి త్యాగం కనుగొనడానికి బి పాత వాటా మైనస్ బి కొత్త వాటా. బి పాత వాటా 3/8 ఉంది. ఇప్పుడు బి కొత్త వాటా 9/32. బి పాత వాటాలో నుంచి బి కొత్త వాటాను తీసివేయాలంటే ఇక్కడ కూడా హారాలు సమానంగా లేవు. హారాలను సమానం చేయగా అని రాసుకొని 8ని 32లోకి మార్చేందుకు గాను తిరిగి 4తో గుణిస్తేనే అది 32గా మారుతుంది. కనుక 8 × 4 వేశాం. అదేవిధంగా పైన ఉన్న 3కు కూడా అదే గుణిజాన్ని వేశాం, 3 × 4. సో ఇప్పుడు 3/8 వాటాను ఏమని రాశాం? 3 × 4 డివైడెడ్ బై 8 × 4 అని రాశాం. మైనస్ సంకేతాన్ని అదే మాదిరిగా ఉంచి 9/32ను రాశాం. ఇప్పుడు దీన్ని సూక్ష్మీకరిస్తే 4 × 3 = 12, 8 × 4 = 32 మైనస్ 9/32. ఇప్పుడు 2 32లకు బదులుగా ఒక్క 32 రాసి కింద భాగస్థానంలో పైనున్న విలువలను తీసివేయచ్చు. 12 - 9, ఇక్కడున్న 12 - 9 తీసివేసినట్టయితే 3/32. గమనించండి, ఇప్పుడు బి త్యాగం వచ్చేసి 3/32. 5/32 ఏ త్యాగం అయితే బి త్యాగం 3/32. ఇప్పుడు 32 అనే సంఖ్యను విడిచిపెట్టి వారిద్దరు చేసిన త్యాగాలను విలువల నిష్పత్తులను పక్కపక్కన రాసినట్లయితే ఏబీల త్యాగ నిష్పత్తి = ఈ 32ను విడిచిపెట్టండి, పైనున్న విలువలను మాత్రమే తీసుకోండి, 5:3. అంటే ఇప్పుడు మొత్తం వీరు 8 భాగాలలో ఒకరు 5 వంతులు ఒకరు 3 వంతులు త్యాగం చేశారు. వారి వారి వాటాలలో 5 వంతులు ఒకరు వదులుకుంటే 3 వంతులు ఒకరు వదులుకుంటేనే కొత్తగా సికి ఆ వాటా వచ్చిందని అర్థం. దాన్ని మనం క్రాస్ చెక్ చేసి కూడా చూసుకోవచ్చు. అది ఎలా అంటే ఇక్కడ ఏ త్యాగం ప్లస్ బి త్యాగం కలుపుకుంటే సి వాటా ఎంతో వచ్చేస్తుంది. అంటే సి వాటా మనకు తెలియకున్నా ఏ చేసిన త్యాగం తెలిసినా బి చేసిన త్యాగం తెలిసినా ఆ రెండింటిని కలపడం ద్వారా కూడా సి వాటాను కనుగొనవచ్చు. ఇప్పుడు ఏ త్యాగం చేసింది 5 వంతులు, బి త్యాగం చేసింది 3 వంతులు. ఈ 5 వంతులు 3 వంతులు కలిపితే మొత్తం 8 వంతులు. మీరు గమనించినట్లయితే ముగ్గురి వాటాల నిష్పత్తుల్లో సి యొక్క వాటా 8 భాగాలుగా ఉన్నది. అదే ఇక్కడ మనం చూడవచ్చు. ఇలా క్రాస్ చెక్ కూడా చేసుకోవచ్చు. కానీ ఇదంతా మనకు అంత అవసరం లేకపోయినా మీరు గుర్తుంచుకోవాల్సింది
ఏబీల వాటాలను కొత్తగా మారుస్తున్నప్పుడు ముగ్గురి వాటాలు ఎలా మారాయి, ఏబీలు ఎలా త్యాగం చేశారని. ఇక్కడ మరొక చిన్న అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఏమీ చెప్పలేదు అభ్యాసంలో, అంటే ఏబీలు వాటాలను ఇచ్చారు, సి వాటానిచ్చారు, కొత్తగా నిష్పత్తిని కనుక్కోమంటున్నారు అంతే. ఎప్పుడైతే ఇట్లా చెప్పారో అప్పుడు త్యాగ నిష్పత్తిని మీరు మళ్ళా అదనంగా కనుక్కోవాల్సిన అవసరం లేకుండా ఏబీలు ఏ నిష్పత్తిలో పంచుకుంటున్నారో అదే వారి త్యాగ నిష్పత్తి కూడా అవుతుంది. బాగా గుర్తుంచుకోండి. ఇక్కడ 5:3 వాళ్ళ పాత నిష్పత్తి, త్యాగ నిష్పత్తి కూడా ఎంత, 5:3. అది గుర్తుంచుకోండి ఏమీ చెప్పనప్పుడు అభ్యాసంలో. ఎప్పుడైతే అభ్యాసంలో సీకిస్తున్న వాటాను ఏబీలు మరొక నిష్పత్తిలో వదులుకుంటున్నారని చెప్పినప్పుడు మాత్రం ఇది సరిపోదు. అప్పుడు వర్కింగ్ తప్పనిసరిగా ఇప్పుడు మనం చేసిన విధంగా చేసి చూపాల్సి ఉంటుంది. కానీ ఎప్పుడైతే అభ్యాసంలో ఏమీ చెప్పరో పాత నిష్పత్తులు ఇచ్చి సి వాటా అంటే కొత్తవాడి నిష్పత్తినిచ్చి పాత నిష్పత్తులను ఏ రకంగా మారాయో, కొత్తగా త్యాగం ఏ రకంగా జరిగిందో చూపమంటే కొత్త నిష్పత్తి కనుక్కోండి కానీ త్యాగం కనుక్కోవాల్సిన అవసరం లేదు. వారికి ఇంతకుముందు ఏ నిష్పత్తి అయితే ఉందో అదే వారి త్యాగ నిష్పత్తి వస్తుంది. మీరు అభ్యాసం అంతా చేసినా కూడా చివరికి మీకు వచ్చే సమాధానం అదే ఉంటుందన్నమాట. ఇది గుర్తుంచుకోండి. కానీ ఎప్పుడైతే అభ్యాసంలో ఈ సీకిస్తున్న వాటా ఎలా ఇస్తున్నారో చెప్పారనుకోండి ప్రత్యేకంగా, అంటే వీరిద్దరి వాటాలు 5:3 అని, సికు 1/4 ఇస్తున్నారని, సీకిస్తున్న ఈ వాటాను ఇద్దరు చెరిసగం ఇస్తున్నారని, ఈ రకంగా ఏదైనా నిష్పత్తిని చెప్పినప్పుడు మాత్రం తప్పనిసరిగా ఈ వర్కింగ్ చేయడం ద్వారా మాత్రమే త్యాగ నిష్పత్తిని కనుగొనాలి. చూసారు కదా విద్యార్థులు. మరి మరొక తరగతిలో మళ్ళీ కలుసుకుందాం.